వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి దామోదర్ నరసింహ తెలిపారు. జహీరాబాద్ లోని బసవేశ్వర విగ్రహం వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ చేరుకుంటారని తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం గ్రామంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట గ్రామంలో ఉన్న దేవి ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వర దేవికి ఘనంగా మంగళహారతితో పాటు పంచామృత అభిషేకాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పీఠాధిపతి తేజో మూర్తుల బాల భాస్కర శర్మ ఆధ్వర్యంలో ఏకాదశి పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు సామూహిక కుంకుమార్చనలు కూడా చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కౌటాల మండలం ముత్యంపేట పెట్రోల్ బంక్ సమీపంలో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప రాతి సందర్శించారు. వరి ధాన్యాన్ని సందర్శిస్తున్న క్రమంలో సోలార్ విద్యుత్ లైన్ చీకట్లో కనబడకుండా అమర్చిన వైరు కుడి చేతికి తాకి విద్యుత్ షాక్ కొట్టింది. ఒకసారిగా కేకలు వేసి చాకచక్యంగా బయటికి వచ్చారు. దీంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. లోక కళ్యాణం కొరకు హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ లో హనుమాన్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అడ్డంకి దయాకర్ మాట్లాడారు. కేసీఆర్, కవిత మధ్య దూరం పెరిగిందా? తన మనసులోని మాటను తండ్రికి చెప్పుకున్నంతగా వారి మధ్య దూరం ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్ లో అంతర్గత పోరు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. అయితే కవిత లేఖపై కేసీఆర్ ఫైర్ అయినట్లు సమాచారం. అడవులను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా సూర్యాపేటలో సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఐక్య ప్రజా సంఘాల వేదికల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాల కేశవరావుతో పాటు 26 మంది మావోయిస్టులకు నివాళులు అర్పించారు. అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడుతూ ఆపరేషన్ కాగర్ను నిలిపివేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా హుబ్భేలిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. పోలీసులు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. క్రౌడ్ కంట్రోలింగ్ లో జాగ్రత్తగా వహించాలన్నారు. విగ్రహ ఆవిష్కరణ కోసం వస్తున్న అతిథులకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేములవాడ రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదనే విషయం ఈ వీడియోస్ చూస్తే స్పష్టమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు బుద్ధి పోచమ్మ, భీమన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో అనునిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని స్థానిక ప్రజలు, భక్తులు చెబుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలని భక్తులు కోరుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాలు పంచుకున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఆర్మీ జవాన్ హజర్ రాత్రి తన స్వగ్రామమైన బయ్యారానికి చేరుకునే క్రమంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారు. ఈ సందర్భంగా వారికి స్థానిక టౌన్ సిఐ దేవేందర్, ఆర్పీఎఫ్ ఎస్ఐ సుభాని కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్లోనే జవాన్ను సన్మానించారు.